నమస్తే అండి, వెల్కమ్ టు వాస్తు చైతన్యం. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేను మీకు చెప్పబోతున్నాను. ఏంటి అంటే సొసైటీలో వాస్తు అనగానే చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి కదా. అవన్నీ నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను ఈ మధ్య రెగ్యులర్గా ఫీల్డ్ విజిట్కి వెళ్తూ ఉన్నాను. వెళ్ళినప్పుడు నా దృష్టికి వచ్చిన టాపిక్ కానీ, నా దృష్టికి వచ్చిన ప్రశ్నలు కానీ, డౌట్స్ కానీ పూర్తి క్లారిటీగా మీకు నేను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ ఒక్క వీడియో చూస్తే వాస్తుకు సంబంధించిన 100 వీడియోలు చూస్తే కలిగే అవగాహన మీకు కలుగుతుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ వీడియో లెంత్ ఎక్కువైనా సరే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాస్తు గురించిన పూర్తి పరిజ్ఞానం వీలైనంత తక్కువ టైంలో మీకు ఎక్కువ ఇచ్చే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. చాలా మంది నేను ఫీల్డ్ మీదకి వెళ్తూ ఉంటే అలా అడుగుతూ ఉన్నారు, సార్ వాస్తు నిజంగానే నమ్మొచ్చా, ఎందుకు నమ్మాలి? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తా ఉన్నారు. వాస్తు అంతా ఒకటే అయినప్పుడు నలుగురు 4 రకాలుగా ఎందుకు చెప్తా ఉన్నారు సార్, అది ఎంతవరకు కరెక్టు అని చెప్తా ఉన్నారు. వాస్తవమే, నేను కాదనట్లేదు. ఎందుకంటే మనం అర్థం చేసుకున్న విధానం, అర్థం చేసుకున్న సిచ్యువేషన్ మీద చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకే సబ్జెక్టు మనం ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో మనం చదువుకున్న క్లాస్ టీచర్ తీసుకుందాం. సేమ్ సబ్జెక్టును ఒక 2-3 చెప్తూ ఉంటారు, కానీ ఒక్కరు చెప్పింది మనకు నచ్చుతూ ఉంటుంది. అతనిచ్చే మన క్లారిటీగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు 10 మంది టీచర్స్ ఉన్నా కూడా అందులో ఎవరో ఒక్కరంటేనే మనకు పూర్తిగా వారు చెప్పే విధానం మీద వారు చెప్పింది నచ్చుతుంది. ఒకే టీచర్ నచ్చుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు ఆ శాస్త్రాన్ని ఆకలింపు చేసుకున్న విధానము, వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే శాస్త్రం అనేది వాస్తవమే. ఇదంతా వెనకటి నుంచి, పురాణం నుంచి ఋషులు, మహానుభావులు, యోగులు ఎంతోమంది కృషి ఫలితం వల్ల ఈరోజు మనం ఈ వాస్తు అనే అద్భుతమైన సబ్జెక్టును ఉపయోగించుకొని ఎంతోమంది ఉన్నత స్థాయికి చేరుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఎవరో ఒకరిద్దరు తప్పుగా చెప్పినందుకో, లేకపోతే అర్థమయ్యే విధంగా చెప్పనందుకో, లేకపోతే అనవసరమైన విషయాలు చెప్పినందుకు మీరు దీన్ని అపార్థం చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకు అనంటే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉంటా. వాస్తును మనం ఎందుకు నమ్మాలంటే జస్ట్ ఇప్పుడు సింపుల్ మన జీవితాలు మనం చూస్తూ ఉంటాం. ఈ ఇంట్లో రాగానే నాకు చాలా కలిసి వచ్చింది అని మనం అక్కడక్కడ వింటూ ఉంటాం. ఈ ఇంట్లోకి రాగానే నాకు బాగా నష్టపోయినా, నేను ఇబ్బంది జరిగింది, నాకు ఈ విధమైన ఇబ్బందులు ఆవి అని మన కళ్ళతో చూస్తూ ఉంటాం. ఇబ్బందులు మన జీవితాలలో కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నా జీవితంలో కూడా అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే ఒక రోజైనా సరిపోదు. కాబట్టి నేనేమంటున్నా అంటే వాస్తును నమ్మడం వల్ల లాభమే తప్ప నష్టం ఉండదు. ఈ జనరల్గా ఇప్పుడు ఎట్లాగో మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉన్నాం, అదేదో వాస్తుకు అనుకూలంగా చేసుకుంటే సరిపోతుంది. దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు కదా. సేమ్ అమౌంట్, సేమ్ ఖర్చు, వాస్తుకు అనుకూలంగా నిర్మాణం చేసుకుంటే దాని నుంచి వచ్చే ఫలితం వస్తుంది. లాభం జరగదా పక్కన పెడితే నష్టం అయితే జరగకుండా కాపాడుకోగలుగుతాం కదా. లేదు, ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో మనకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. చిన్న ప్రయత్నం, చిన్న మార్పులు చేసి చూస్తే మనకు ప్రాక్టికల్గా అనిపిస్తాయి కదా. దాన్ని బట్టే మనం వాస్తు నమ్మాలా లేదా అనేది మనం నిర్ణయించుకోవచ్చు. సరే, మనం ముఖ్యంగా విషయానికి వస్తే వాస్తుని ఎందుకు నమ్మాలనంటే వాస్తు అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఏదైతే నేను చెప్తా ఉంటాను కదా, గత వీడియోలో కూడా చెప్పిన, నైరుతి లోపం ఉందనుకోండి, ఆ నైరుతి లోపం ఉన్న ఇంట్లో అకాల మృత్యు సంభవిస్తూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ వాస్తుకు లేకపోయినంత మాత్రాన మరణం సంభవిస్తుందా అంటే ఎందుకు సంభవిస్తుంది అనేది మనం క్లియర్గా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకటి ఏంటంటే యాక్చువల్గా మానవ జీవితాల మీద అత్యంత ప్రభావం చూపించేటి 2 టాపిక్స్. అదేంటిదో చిన్న వివరణ మీకు. ఒకటి దశ, మనుషుల మీద తీవ్రమైన ఇంపాక్ట్ చూపించేటి ఒకటి దశ. అంటే ఇదేంది, నవగ్రహాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ దశ అనేది నవగ్రహాల మీద ఆధారపడి ఉంటుంది. దశ అంటే మనం పుట్టిన గడియ, పుట్టినప్పుడు ఉండే దశ, అది ఆ దశ ఆధారంగానే మనిషి యొక్క జీవన స్థితిగతులు ఉంటాయనేది మనకు జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది క్లియర్గా. ఇదేంటి అంటే ఆ పుట్టిన గడియను మనం మార్చలేము, అది మన చేతిలో లేదు. దీనికి ఎన్ని చేసినా కూడా రెమెడీ కొంతవరకే, 100కు 100% రెమెడీ అనేది ఈ దశను మార్చే స్థితిలో లేము. మనము ఎలాంటి రాహు దశనో, కుజ దశనో, లేకపోతే కేతు దశనో, శని దశలో పుట్టితే శుక్ర మహాదశనో, బుధ మహాదశగో మార్చడానికి మన చేతిలో లేదు. చిన్న పరిహారాలు ఉంటాయి, దానివల్ల కూడా పెద్దగా ప్రభావం చూపించట్లేదు. మరి ఇంకా నెక్స్ట్ ఏది మనుషుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటే దిశ. ఒకటి దశ, 2 దిశ. ఈ దిశ అనేది వేటి మీద ఆధారపడి ఉంటుంది తెలుసా? దిశ అనేది ఒకటి పంచభూతాలు, ప్లస్ అష్టదిక్పాలకులు. వీటి మీద ఆధారపడి ఉంటుంది.
ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది మనమైతే దశను మార్చలేము అని అనుకున్నాం కదా, దీనికి రెమెడీ కూడా చాలా తక్కువ. ఈ దిశ అంటే ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇంట్లో ఉన్నాం, ఆ ఇంట్లో మనకు మంచి జరుగుతలేదు, ఇబ్బందులు ఎదురైతున్నాయి, మనం ఏది ముట్టుకున్నా కూడా నీళ్ళలో పోసినట్టు అవుతుంది, ఎంత ప్రయత్నం చేసినా ఎదుగుదల లేదనుకోండి, ఆ ఇల్లు మార్చి ఇంకో ఇంట్లో పోతాం. ఏదో ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డుకు వీధిపోటు ఉన్న ఇంట్లో ఉన్నాం, నష్టం జరుగుతూ ఉంది, వీధిపోట్లు లేని ఇంట్లోకి మారుతాం. లేదు ఒక సౌత్ రోడ్ ఉన్న ఇంట్లో ఉన్నాము, ఆ ఇంట్లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ అది వాస్తుకు అనుకూలంగా లేదనుకోండి, ఆ రోడ్ ఈస్ట్ రోడ్ ఫేసింగ్ ఉన్న ఇంట్లోకి మారుతాం. ఈ విధంగా అంటే ఈ దిశను మనం మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. అంటే మనం చెప్పబడిన వాస్తుశాస్త్రంలో చెప్పబడిన మినిమం బేసిక్స్ని ఉపయోగించుకొని దానికి అనుకూలంగా ఉన్న ఇంట్లోకి మారినట్లయితే మనకు ప్రాక్టికల్గా ఫలితం జరుగుతుంది. అలాగని చెప్పి నేను వాస్తును గుడ్డిగా నమ్మండి, వాస్తే సర్వస్వం, అది లేకపోతే జీవితం లేదు అనట్లేదు. ఆ వాస్తును ఉపయోగించుకోవడం వల్ల సర్వం మనం పొందగలుగుతాం, ప్రాక్టికల్గా ప్రూవ్డ్. కాబట్టి ఎందుకు మనం దాన్ని వినియోగించుకోవద్దు? హార్డ్ వర్క్ నుంచి మనం ఎందుకు స్మార్ట్ వర్క్గా మారద్దు? కాబట్టి వాస్తును వినియోగించుకోవాలి. అలాగని ఏదో పురాతన శాస్త్రాలలో చెప్పబడి అన్ని తూచా తప్పకుండా పాటించండి అని కూడా నేను చెప్పట్లేదు. వీలైనంత వరకు మనకు అనుకూలంగా ఉన్నాయి, మనం ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు ఉపయోగపడే విధానంగా మనం వాటిని ఇంప్లిమెంట్ చేసినా కూడా మనం ప్రాక్టికల్గా సక్సెస్ఫుల్గా మన జీవితాల అభివృద్ధిని చూడొచ్చు. చదువులలో రానింపే కాకుండా ఆర్థికంగా మనం ఎన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళవచ్చు. వినరా, పదే రిపీటెడ్గా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఆ సమస్యల నుంచి మనం దూరంగా ఎక్కడ ఏ మిస్టేక్ జరుగుతుంది లేదు, కొన్ని ఇళ్ళలో పదే ఆ ఇంట్లో ఒకరు చనిపోతూ ఉంటారు, రెండో వ్యక్తి చనిపోతూ ఉంటారు, మూడో వ్యక్తి చనిపోతూ ఉంటారు. ఇట్లా పదే అదే ఇంట్లో ఎందుకు జరుగుతున్నాయి? అట్లా అప్పుడు మనం వాస్తు మీద ఫోకస్ చేసి ఏం లోపం ఉంది, నైరుతిలో ఏదైనా లోపం ఉందా, దాన్ని మనం రెక్టిఫై చేసుకొని దాన్ని సవరించుకుంటే అయిపోతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రీసెంట్లీ వాస్తు విజిట్ కోసం ఆంధ్ర పర్యటనకు వెళ్ళినప్పుడు నెల్లూరు దగ్గర ఒక విలేజ్లో ఒక ఇంటికి వాస్తు చూడడం అనేది జరిగింది. అప్పటికే ఆ ఇంట్లో మరణం సంభవించింది. ఇక నుంచి ముందు మరణం సంభవించకుండా ఉండడానికి నైరుతి లోపం ఉండే, ఆ నైరుతి లోపం సవరించుకోమని చెప్పినాం. వాయువ్యంలో లోపం ఉండే, వాయువ్య లోపం సవరించుకోమన్నాం. పూర్తి ఈశాన్యంలో పెద్ద చెట్లు ఉండే, అవి పూర్తి ఈశాన్యంలో బంగారు కాయలు కాసే చెట్లు ఉన్నా సరే ఆ ఇంట్లో నష్టం జరుగుతుంది. మిగతా అన్ని దిక్కులో ఉన్న ఏం లేదు కానీ ఈశాన్యంలో బరువు ఉండడం వల్ల కూడా ఆ ఇంట్లో నష్టం జరుగుతుంది. అప్పటికే ఆ ఇంట్లో నష్టం జరిగింది. ఆ ఇంట్లో వాళ్ళ బ్రదర్స్ ఉంటారు, ఒక అతను చిన్న అతను బయట ఉంటాడు వేరే కాడ. దాని ఇంపాక్ట్ ఆయన మీద కొద్దిగా తక్కువ. అతను మనకు ఫోన్ చేయడం వల్ల మనం వెళ్ళి చూస్తే అప్పటికే చాలా నష్టం జరిగింది, వాస్తు విరుద్ధంగా ఉంది. మనం వెళ్ళి కొన్ని మార్పులు చేర్పులు చెప్పడం జరిగింది. జస్ట్ ప్రీవియస్ ఒక 1 month బ్యాక్ వాళ్ళు ఆల్రెడీ ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే నష్టం జరిగిందో నష్టం జరగకుండా ఉండే ప్రయత్నంలో వాస్తు మార్పులు కూడా మనం చెప్పినవి చేస్తూ ఉన్నారు. మధ్యలో మనం ఫోన్ చేసి ఆ సెప్టిక్ ట్యాంక్ మార్చమని చెప్పినాము, ఇంకా కొన్ని ఈశాన్యంలో బరువులు తీసేసుకోమని అవి చేస్తూ ఉన్నారు కూడా. చేస్తూ ఉంటే నిన్ననే తను కాల్ చేసి, సార్ మా అన్నయ్యకు కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది సార్ అని చెప్పిండు. అంటే అర్థం ఏంది, మనం ఏది చేసినా వాస్తుకు అనుకూలంగా ఉన్నా రాత్రే అద్భుతాలు జరగవు, వాస్తుకు విరుద్ధంగా ఉంటే కూడా రాత్రే నష్టాలు జరగవు. టైం టేకన్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు అలర్ట్ అయిపోయి నష్టం జరుగుతుంది మార్చుకుందాం అనుకుని నన్ను పిలిచినా కూడా ఇంకో కొద్దిగా ముందు వెళ్తే అదే మన మార్గం ఉండేమో. మనం వెళ్ళినాము, వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా ఈ ఇన్ని సంవత్సరాల నుంచి గత 10-15 ఏళ్ళ నుంచి ఆ వాస్తు విరుద్ధమైన పరిసరాలు, ఆ ప్రభావం ఇంపాక్ట్ అనేది మార్చుకునే లోపే జరిగింది. కొందరైతే మార్చుకున్నాక 1-2 నెలలు కూడా జరిగింది. సార్ మేము వాస్తు మార్పులు చేసుకున్నా కూడా మా ఇంట్లో నష్టం జరిగింది అంటే ఆ గత 10-15 ఏళ్ళ నుంచి ఆ నెగిటివ్ ఎనర్జీ, ఆ నెగిటివ్ వాసనలను పీల్చుకుంటూ ఉంటారు కదా, దాని ఇంపాక్ట్ ఆటోమేటిక్గా మంచి మనం సవరించుకునే లోపే జరుగుతూ ఉంది. కాబట్టి వీలైనంత ఇంకా కొంచెం ముందే మనం మార్చుకోవడం వల్ల లాభం జరుగుతుంది. మంచి ఫ్యామిలీ, చాలా మంచి వ్యక్తులు, కానీ మనం వాళ్ళను ఆ సమస్యల నుంచి బయటపడేద్దామని వాస్తు మార్పులు చెప్పినాం, వాళ్ళు చేసుకుంటూ ఉంటేనే గత 10-15 ఏళ్ళ నుంచి ఆ ఇంట్లో ఉంటా ఉన్నారు. దాని ఇంపాక్ట్ ఒకరి మీద ప్రభావం చూపిస్తూ ఉంది. ఆల్రెడీ ఇది ఇంకా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలే, మనం చెప్పిన కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇంకా పూర్తి కాకముందు చనిపోయారు. వాళ్ళకి ఎప్పుడేమనిపిస్తుంది, అయ్యో ఆల్రెడీ మనం వాస్తు మార్పులు చేస్తూ ఉంటే కూడా జరిగింది కదా అంటే, చేసినంత మాత్రాన రాత్రి అది దాని యొక్క అద్భుతం జరగదు. టైం టేకన్ ప్రాసెస్. ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, స్థల విస్తీర్ణం మీద ఆధారపడి కూడా ఆ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక 50 గజాలు, 60 గజాలు, 100 గజాల స్థలం చిన్న స్లమ్ ఏరియాలలో చూసినట్టయితే లాభంగా నష్టం కానీ ఇమ్మీడియట్గా జరుగుతుంది. అదే ఒక పెద్దగా 10 గుంటలు, 20 గుంటలు, అది వాళ్ళ పెద్ద విస్తీర్ణం, విలేజ్లా అగ్రికల్చర్ ఫ్యామిలీ, చాలా మంచి ఫ్యామిలీ, పెద్ద విస్తీర్ణం కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ లేటుగా జరుగుతూ ఉంది. అప్పటికే ఆ టైం అయిపోయింది. దాదాపు 15-20 ఏళ్ళ నుంచి ఆ ఇంట్లో ఉన్నారు. మరి ఇంకా నెక్స్ట్ అలాంటి మరణాలు ఆ ఇంట్లో సంభవించవద్దు అని మనం దానికి రెమెడీస్, సొల్యూషన్ చెప్పినాం. మార్చుకునే లోపే వాళ్ళు జరిగిపోయింది. కాబట్టి నేనేమంటున్నా అంటే, మార్చుకోవడానికి ముందు జరిగినా, మార్చుకునే సమయంలో జరిగినా, ఆ తర్వాత కొద్ది రోజులు జరిగినా కూడా దాని యొక్క ఇంపాక్ట్ అంతకు ముందుదే ఇంపాక్ట్. అంతేగాని ఇప్పుడు మనం ఏదో రెమెడీ చేస్తే దీనివల్ల జరిగిందని అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఇక ముందు నెక్స్ట్ వాళ్ళకన్నా జరగకుండా కాపాడుకుంటాం అనుకోవాలి తప్ప దాన్ని అనేదా భావించద్దు. వినరా? కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల కూడా మనుషులకు వాస్తు మీద నమ్మకము, డౌట్స్ వస్తూ ఉంటాయి. అట్లా మేము వాస్తు మార్చుకున్నా కూడా ఇమ్మీడియట్గా ఏం జరగలేదు అంటే అది ఇన్ని సంవత్సరాలు వాస్తు విరుద్ధమైన ఇంట్లో ఉండి రాత్రి అద్భుతాలను ఆశించడం కూడా కరెక్ట్ కాదు. వినరా? కాబట్టి దీన్ని నేనేమంటున్నా, చాలా సింపుల్ అండ్ స్వీట్గా వీలైనంత తక్కువ ఖర్చుతోని రెమెడీస్ను పాటించడం వల్ల ఎక్కువ అంటే స్మాల్ ఆల్టరేషన్తో బిగ్ రిజల్ట్ అనేది మీ జీవితాలలో మీరు కళ్ళతో చూడొచ్చు. నేనేమంటున్నా, ఎవరో ఏమో చెప్పిరని పురాతన గ్రంథాలు ఉన్నాయని సంస్కృత పదాలు అవన్నీ తూచా తప్పకుండా అది ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు వీలు కాదు. నేను వాటికి వ్యతిరేకం కాదు, అవి వాస్తవం కాదనట్లేదు, అవన్నీ వాస్తవాలే. కానీ ఇప్పుడున్న సొసైటీలా, ఇప్పుడున్న జనరేషను, ఇప్పుడున్న బిజీ లైఫ్లా, చిన్న స్థలాల అవన్నీ ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం కావట్లేదు. కాబట్టి సింపుల్ అండ్ స్వీట్గా అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడు మనం మార్చుకొని లాభము కొంచెం ఎక్కువనా తక్కువనా, కానీ నష్టం జరగకుండానైతే మనం వాటిని ఆచరించడం వల్ల లాభం మనం బెనిఫిట్ అయిపోతాం. కాబట్టి వాస్తుని నమ్మడం వల్ల 100% మీ కళ్ళకు కనిపిస్తుంది. కొంచెం స్లోగా నిదానంగా ఉంటుంది. ఏదైనా సరే స్లోగానే దాని యొక్క తీవ్రత కానీ, స్లోగానే దాని యొక్క ప్రభావం కానీ, రేరుగా అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. అకాల మృత్యు సంభవిస్తూ ఉంటుంది. ఒకటి దశ కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. మన దశ అనుకూలంగా లేదనుకోండి, మనం ఉండే దిశ అంటే ఇల్లు కూడా వాస్తుకు లేనప్పుడు దాని ఇంపాక్ట్ ఇంకా తొందరగా జరుగుతుంది. ఎప్పుడైతే దశ బాగా లేకున్నా మనం ఉండే ఇల్లు దిశకు అనుకూలంగా ఏర్పాటు చేసుకుంటే ఇది దశను కూడా మన దిశ డామినేట్ చేసి మనల్ని సేఫ్ సైడ్గా ఉంచుతుంది. అట్లా ఇప్పుడు చిన్న వయసులోనే పదే రిపీటెడ్గా ఇంట్లో జరుగుతూ ఉన్నాయనంటే మనం దిశ మీద ఫోకస్ చేసి ఎక్కడ లోపం ఉందో దాన్ని సవరించుకునే ప్రయత్నం చేయాలి. వినరా? ఇది కంపల్సరీగా ఆచరించి, నేనేమంటున్నా, మీ ఇంట్లో ఇప్పటి వరకే జరిగినాయా, ఏం జరుగుతుంది ఒక్కసారి నా వీడియోలు చూడండి. మీకు క్లియర్గా ప్రతి పాయింట్ మీద కొన్ని వందల మంది నాకు ఫోన్ చేసి మెసేజ్ రూపంలో, సార్ మీరు మా ఇల్లు చూసే వీడియో చేసినట్టుగా ఉంది సార్, మా ఇంటికి ఉత్తరవాయు పెంపు ఉంది, ఉత్తరవాయు వీధి పోటుంది, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్, జైలు అనుభవించిన అన్న వాళ్ళు 100 ఎవిడెన్స్ ఉన్నాయి. మా ఇంటికి నైరుతి లోపం ఉంది సార్, నైరుతిలో పెద్ద మ్యాన్ హోల్ ఉంది, నైరుతిలో గొయ్యి ఉంది, నైరుతి పెంపు ఉంది, నైరుతి వీధి పోటు ఉంది, ఆ ఇంట్లో అకాల మృత్యు సంభవించింది సార్, చిన్న వయసులో జరిగినాయి అని ఫ్రీక్వెంట్లీగా మనకు మెసేజ్ చేయడం, ఫోన్ చేయడం అనేది చేస్తూ ఉన్నారు. మన వీడియోలు చూసి మీరు చెప్పిన నైరుతి పెంపు, అకాల మృత్యుపాలు మా ఇంట్లో జరిగింది సార్, 100 టెస్టిమోనీస్ ఉన్నాయి. ఇంతకంటే మీకు ఏం ఎవిడెన్స్, ఇంకేం రుజువు కావాలి? కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి మీరు కూడా మీ పక్కింటి వాళ్ళ, ఎదురింటి వాళ్ళే, లేదా మీ విలేజ్లా ఇలాంటి వాస్తులోపం ఉన్న వాళ్ళు నిజంగానే వాస్తవమేనా, నిజంగానే జరుగుతుంది ఆ వాస్తు ప్రభావం అనేది మీ కళ్ళ కనబడుతూ ఉంటుంది. నేనేమంటున్నా అంటే అలాంటి పరిస్థితులు, అలాంటి సంఘటనను మన జీవితాలల్లో నా వీడియోలు చూసిన వాళ్ళ ఇళ్ళల్లో జరగకుండా కాపాడే ప్రయత్నం చేద్దామనేదే నా యొక్క తపన. కాబట్టి మీరు ఒక్కసారి నా వీడియోలు చూసి వీలైనంత వరకు మీ ఇంటి లోపాలు, చాలామంది రోజుకు ఒక్కలో ఇద్దరన్నా, సార్ మీ వీడియోలు చూసి నేనే మా ఇంటి ప్లాన్ వేసుకున్నాం సార్, లేకపోతే మేమే మా ఇంటి రిపేర్ చేసుకున్నాం సార్, ఈ వాయువ్య లోపం తొలగించుకున్నాం సార్, ఆగ్నేయ లోపం అని రోజుకొక 2-3 మెసేజ్ చేస్తూ ఉంటారు. సో మెనీ టెస్టిమోనీస్ ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు నా వీడియోలు చూసి నా వీడియోలను చూసి మీరన్నా మార్చుకునే ప్రయత్నం చేయండి. లేదు అంటే మీకు పూర్తిగా దాని మీద అవగాహన కలగట్లేదు సార్ అంటే మీకు అందుబాటులో ఉన్న మంచి ఎక్స్పర్ట్ను ఇంటికి పిలిపించుకొని స్వయంగా కళ్ళతోని చూపించుకొని, ఏదో ఆడియో కాల్, వీడియో కాల్ వల్ల సొల్యూషన్ ఏముండదు. స్వయంగా మీకు దగ్గరలో ఉన్న వాళ్ళను, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలలో కోట్ల కుటుంబాలు ఉన్నాయి, అందరికీ నేను వెళ్ళలేను. కాబట్టి వీలైనంత వరకు మీకు అందుబాటులో ఉన్న వారికి స్వయంగా పిలుచుకొని చూపించుకుంటేనే మీకు సొల్యూషన్ ఉంటుంది. సార్ అట్లా కూడా ఏమంటారంటే, సార్ మేము ఇప్పటికే 2-3 చూపించినాం సార్, ఏం ఫలితం లేదు సార్. ఎవరైతే ఒక వాస్తు ఎక్స్పర్ట్ మీ ఇంటికి వచ్చిండో ఇప్పటి వరకు మీ ఇంట్లో ఏ లోపం ఉంది, ఏం సంఘటనలు జరుగుతాయి దానివల్ల, అవి మీరు అనుభవించిర్రా, మీరు దాని ఎఫెక్ట్ను, ఇంపాక్ట్ను కళ్ళతో చూసిర్రా, అప్పుడు మాత్రం తను చెప్పిన సొల్యూషను, తను చెప్పిన రెమెడీస్ని మీరు పాటించండి. గుడ్డిగా ఎవరు వాడితే ఏది చెప్తే అది పాటించి నష్టపోమని నా ఉద్దేశం కాదు. వినరా? కాబట్టి మీరు దీన్ని నమ్మండి, ఆచరించండి. హార్డ్ వర్క్ నుండి స్మార్ట్ వర్క్గా మారిపోతుంది. మన జీవితాలలో లాభం ఎక్కువనా తక్కువనా, నష్టం అనేది జరగకుండా మనం కాపాడుకోవచ్చు. మనం ఉన్న స్థితి నుంచి మరింత ఉన్నత స్థితికి చేరడానికి మాత్రం వాస్తు 100% ఫలితాన్ని ఇస్తుంది. నా జీవితంలో కాదు, మా బంధుమిత్రులు, ఫ్రెండ్స్, మా విలేజ్, సో మెనీ ఎవిడెన్స్, సో మెనీ టెస్టిమోనీస్ ఉన్నాయి. నేను చాలా కొన్ని వందల వేల మందికి వాస్తు మార్పులు చేసి వాళ్ళంతా పాజిటివ్ రెస్పాన్స్. సంపత్ కుమార్ సార్ వాస్తు చూడకముందు, చూసిన తర్వాత మా జీవితాలలో మేము కనిపిస్తూ ఉంది అనడానికి కొన్ని 100 ఎవిడెన్స్, కొన్ని 100 టెస్టిమోనీస్ ఉన్నాయి. కాబట్టి ఇందులో ఏం మాయ లేదు, మంత్రం లేదు. ఈ రాగిరేకులు, తావీదులు, పిరమిడ్లు, మభ్య పెట్టేటి, మాయమాటలు చెప్పేటి ఏమి లేవు. ఏదో తావీది ఇచ్చినా కట్టుకున్నంత మాత్రాన మంచి జరిగితే నా వల్ల జరిగింది,
చెడు జరిగితే నీ కర్మ అనడానికి లేనే లేదు. మార్చుకోండి, కొంచెం టైం పడుతుంది, మళ్ళీ మెరుగైపోతుంది ఫలితం. వినరా? మార్చుకుంటే రాత్రి అని కాదు, కొద్దిగా టైం టేకన్. ఎందుకంటే కొన్నేళ్ల నుంచి ఉన్నాం కదా అలాంటి నెగిటివ్ పరిస్థితులు, నెగిటివ్ వాస్తులోపము ఉన్న ఇంట్లో. కాబట్టి కొంచెం టైం టేకన్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి వాస్తుని నమ్మి ప్రతి ఒక్కరూ వాస్తును ఆచరించి అభివృద్ధి చెందాలని నేను మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. నేను ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా యొక్క విన్నపం.